నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నవ్య స్టోరీస్ తెలుగు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ప్రతి ఒక్కరి జీవితానికి చాలా ముఖ్యమైనది. మనకు ఎంతో తెలివితేటలు ఉండొచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు, కానీ ఏకాగ్రత లేకపోతే అవన్నీ వృధానే. ప్రవహించే నీరు ఒక ఆనకట్ట దగ్గర ఆగి శక్తిగా మారుతుందో అప్పుడే విద్యుత్ పుడుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా ఒకచోట ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు సృష్టించగలం. మరి మనసును ఎలా నిశ్చయం చేసుకోవాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తితో ఉండేవాడు. కారణం ఏంటంటే అతను ఏ పనిని ప్రశాంతంగా చేయలేకపోయేవాడు. చదువు అంటే మొబైల్ వైపు మనసు వెళ్ళేది. స్నేహితులతో మాట్లాడుతుంటే రేపటి పరీక్షల గురించి భయం వేసేది. అతని మనసు ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక కోతి ఎంతుతూ ఉన్నట్టుగా స్టాండర్డ్గా ఉండేది కాదు. చివరికి అతను ఒక గ్రామంలోని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా మనసు నా మాట వినడం లేదు. ఏకాగ్రత పెంచుకోవడానికి ఏదైనా మంత్రం చెప్పండి అని అడిగాడు. ఆ పండితుడు నవ్వుతూ, మంత్రం చెప్తాను, కానీ ముందు ఆ పక్కన ఉన్న చెరువు నుండి ఒక గ్లాస్ నీరు తీసుకొనిరా అని పంపాడు. కిరణ్ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతున్నారు. మరికొందరు స్నానం చేస్తున్నారు. ఆ అలజడికి చెరువులోని మట్టి అంతా పైకి తేలి నీరు చాలా బురదగా ఉంది. కిరణ్ నిరాశతో వెనక్కి వచ్చాడు. స్వామితో ఇలా అన్నాడు. స్వామి, నీరు చాలా మురికిగా ఉంది, తాగడానికి వీలు లేదు అన్నాడు. పండితుడు ఏమీ మాట్లాడకుండా కాసేపు ఇక్కడ కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక అరగంట తర్వాత కిరణ్, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రయత్నించు అని అన్నాడు. కిరణ్ మళ్ళీ చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. ఎటువంటి అలజడి లేదు. ఆశ్చర్యంగా ఆ బురద అంతా అడుగుకు వెళ్ళిపోయి నీరు స్ఫటికంలా మెరుస్తోంది. కిరణ్ ఆ స్వచ్ఛమైన నీటిని గ్లాసులోకి తీసుకొని సంతోషంగా పండితుడి దగ్గరకు వెళ్ళాడు. పండితుడు ఆ నీటిని చూపిస్తూ ఇలా అన్నాడు. చూసావా కిరణ్, నువ్వు మొదట వెళ్ళినప్పుడు ఆ బురద నీటిని శుభ్రం చేయటానికి నువ్వు ఆ నీటిలోకి దిగి ఉంటే ఆ నీరు ఇంకా బురద అయ్యేది. కానీ నువ్వు శాంతంగా వేచి ఉన్నావు. ఆ నిశ్శబ్దంలో బురద తనంతట తానే అడుగుకు చేరుకుంది. మన మనసు కూడా అంతే. వేరే ఆలోచనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటిని బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. మనం చెయ్యాల్సిందల్లా ఒక్క క్షణం ఆగి ఆ ఆలోచనలను కేవలం గమనించడం. అలా గమనిస్తూ ఉంటే అనవసరమైన ఆలోచనలు బురదలాగా అడుగుకు వెళ్ళిపోయి నీ మనసు స్వచ్ఛంగా ఏకాగ్రతతో మారుతుంది. ఫ్రెండ్స్, ఏకాగ్రత అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మనసులో ఉన్న గందరగోళాన్ని శాంతింపజేయడం. మీరు ఏ పని చేసినా ఆ క్షణంలో పూర్తిగా లీనమై చెయ్యండి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రిప్ట్ ఎలా ఉందో కింద ఒక్క కామెంట్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మంచి కథల కోసం మా నవ్య స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ నవ్య స్టోరీస్ తెలుగు.